స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆమె కొద్ది రోజుల కిందట కోవూరు పోలీస్ స్టేషన్లో నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, అదేవిధంగా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్తో పాటు మరికొంత మీదుగా ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఈ కేసులో ఈరోజు అనిల్ కుమార్ యాదవ్ విచారణ నిమిత్తం పోలీసులు రమ్మని పిలవడం జరిగింది. నెల్లూరు రూరల్ డిఎస్పీ కార్యాలయానికి విచారణకు ఆయన హాజరవడం జరిగింది. ఆయనతో పాటు వందలాది మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా రూరల్ డిఎస్పీ కార్యాలయం వద్దకు చేరిపోయి ఉన్నారు. వాళ్ళంతా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ నేతలపై, వాళ్ళు గళం విప్పిన నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారంటూ కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. కొంతమంది ఇక్కడ వైఎస్ఆర్సీపీ నాయకులతో పాటు అదేవిధంగా అనిల్ కుమార్ యాదవ్ ముఖ్య అంచనలు ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడదాం. అసలు ఏం జరుగుతుంది ఈ అనిల్ కుమార్ యాదవ్ మీద కేసు? అందరూ చూస్తూ ఉన్నారు. ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత గడిచిన సంవత్సరంలోనే ఎన్ని అరాచకాలు జరుగుతున్నాయో ప్రతి ఒక్క రాష్ట్రం మొత్తం కూడా మనం చూస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా దాడులు చేయడం, ఆస్తులు నష్టపరచడం. అదే క్రమంలో వాళ్ళకి ఏంటంటే అభివృద్ధి కన్నా కానీ ఈ కక్ష సాధింపులు ఎక్కువగా చూస్తూ ఉన్నాం మనం ఈ గడిచిన సంవత్సరంలో. అలాగే దాంట్లో భాగంగా ఈ మధ్య మా నాయకుడు అనిల్ కుమార్ యాదవ్ గారి మీద ఒక కంప్లైంట్ పెట్టారు. ఒక సభకి వెళితే ఆ సభలో ఏదో నవ్వారని చెప్పాను, సభలో కొట్టారు అని చెప్పాను. చాలా హాస్యంగా ఉంది. దానికోసంగా నోటీసులు ఇచ్చి ఈరోజు పిలవడం జరిగింది. ఒకటి, ఈ కేసులు అయితే మాత్రం వైఎస్ఆర్సీపీ నాయకులకు ఎప్పుడు కూడా కొత్త కాదు, వాటికి భయపడేది ఉండదు ఎప్పుడు కూడా. ఎందుకంటే ఎప్పుడు కూడా మేము న్యాయబద్ధంగా పోరాడే వాళ్ళం. ఎప్పుడు కూడా ప్రజల సంక్షేమం చూసే పనిలో ఇప్పుడు కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు. కాబట్టి మేము ఇట్లాంటి కక్షదారులు ఎప్పుడు కూడా పోం. కానీ మేము ఒకటే చెప్తాం, ఈ కుటుంబ ప్రభుత్వం కానీ ఎవరికైనా కానీ, చంద్రబాబు నాయుడు ఎవరికైనా కానీ ఇది కరెక్ట్ పద్ధతి కాదు. రాబోయే రోజులు, ఎందుకంటే ఈ పదవులు అనేది ఎప్పుడు కూడా శాశ్వతం కాదు. ఈరోజు మీరుంటారు, రేపు మేము వస్తాము. మళ్ళా ఇదే పద్ధతి రిపీట్ కాకుండా ఉండాలంటే కనీసం ఇంకనైనా కానీ మీరు మారాలా. ఈరోజు చూస్తూ ఉన్నాం నెల్లూరులో మొన్న ప్రసన్న కుమార్ రెడ్డి అన్న ఇంటిని ఎలా ధ్వంసం చేశారు. ఎప్పుడు కూడా మన నెల్లూరు జిల్లాలో ఆ సంస్కృతి లేదు. ఏదైనా ఉంటే మాట్లాడుకుంటారు, ఏదైనా ఉంటే మాటలతో ఉంటుంది తప్పనించి ఇప్పుడు కూడా ఇళ్ల మీద పోయే ఆయన మాది ఇప్పుడు దాకా ఏ రోజు కూడా లేదు. అది కొత్త పద్ధతి కూడా ఈ కూటమి ప్రభుత్వమే తీసుకొచ్చింది. దాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఈ రోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూసి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయం మీద అందరూ కూడా ఖండిస్తూ ఉంటారు. అదే క్రమంలో ఒకటే చెప్తున్నాం, రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా సీఎం అవుతారు. అలాగే రేపు వీటన్నిటికి కూడా ఎవరెవరు ఇబ్బంది పెడుతున్నారో అందరూ కూడా, ఎందుకంటే తప్పు చేసినప్పుడు ఎవరైనా సరే శిక్షింపబడాల్సిందే. అలా కాకుండా కక్ష సాధింపులాగా చేస్తే మాత్రం ఎవరు కూడా చూస్తూ అయితే ఉండకూడదు. అనిల్ కుమార్ యాదవ్ మీద సైదాపురం, గూడూరులో కూడా నాన్ బెయిలబుల్ కేసులు కూడా నమోదు చేసి ఉన్నారు. అతనికి అంటే నెల్లూరు జిల్లాకు చెందిన టీడీపీ శ్రేణులు కొంతమంది కావాలని ఇతని కేసులు ఇరికించాలని ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి అంటారు. మీరు ఎలా భావిస్తారు? ఖచ్చితంగా 100%. ఎందుకంటే ఆ రోజు కేసు పెట్టిన తర్వాత ఎవరు వాల్ముఖం ఇచ్చారని చెప్పన్నారో, స్టేట్మెంట్ ఇచ్చారని ఎవరు చెప్పారో అదే వ్యక్తి కోర్టులో జడ్జి ముందు చెప్పారు. నా దగ్గర బలవంతంగా వాళ్ళు స్టేట్మెంట్ తీసుకొని సంతకం పెట్టించి దాంట్లో అనిల్ కుమార్ యాదవ్ గారి పేరు చేర్చారని చెప్పని చెప్తున్నారు. అనిల్ కుమార్ యాదవ్ ఎప్పుడు కూడా చెప్తున్నారు, ఆ మైన్స్ మీద ఎప్పుడు అనిల్ కుమార్ యాదవ్ గారు ఉండే తప్పుల్ని, ఉండే అక్రమాలను ఎప్పుడు బయట పెట్టాడో అప్పుడు ఆ అక్రమాలను బయట పెట్టాలనే ఉద్దేశంతో అతను నోరు నొక్కాలని చెప్పని, అనిల్ కుమార్ యాదవ్ నోరు నొక్కాలని చెప్పని ఆ రోజు ఈ కేసులో కూడా అనిల్ కుమార్ యాదవ్ నిరీక్షించడం జరిగింది. మీరు చెప్పండి, అంటే విచారణకు ఈరోజు అనిల్ కుమార్ యాదవ్ వచ్చారు. చాలా మంది, వందలాది మంది అభిమానులు కావచ్చు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కావచ్చు. మీరు ఎలా చూస్తారు వీటన్నిటిని, ఈ విచారణలు? సార్, ఇలాంటివన్నీ మాకు మామూలే. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి సంక్షేమం తక్కువ, అరాచకాలు ఎక్కువ. అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలం. ప్రజలందరూ ఉన్నారు కానీ భయపడుతున్నారు. ఏంటంటే కేసులు ఎక్కువైపోయినాయి. నాయకుల మీద ఈ వంతన కేసులు పెడతా ఉంటే మామూలు మనలాంటి కార్యకర్తలు కూడా మాలాంటి కార్యకర్తలు కూడా బయటికి రావాలంటే, నిజం మాట్లాడాలంటే కూడా భయం వేస్తుంది. అయినా భయపడేది ఏమి ఉండదు.
వైఎస్ఆర్ కార్యకర్తలు అంటే ఎప్పుడు భయపడేది ఉండదు, దేనికైనా మేము సిద్ధంగానే ఉన్నాం. అదే విధంగా ఒక నెల్లూరు నగరానికి చెందిన వాళ్లే కాకుండా ఆయన ఏంటంటే పల్నాడు జిల్లాలు కూడా ఎంపిక చేశారు. ఈ రోజు ఆయన విచారణ నిమిత్తం చేస్తుంటే పల్నాడు జిల్లా నుంచి పెద్ద ఎత్తున ఆయన అభిమానులు కావచ్చు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కావచ్చు ఇక్కడికి చేరిపోయి ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడదాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? పల్నాడు జిల్లా కొంచెం ఇక్కడ నర్సరావుపేట పార్లమెంట్ నియోజకవర్గం, గురజాల నియోజకవర్గం. ఈ రాష్ట్రంలో ప్రతీకార పాలన సాగుతుంది. ప్రతీకార పాలన అంటే వైసీపీ పార్టీ వాళ్ళని లోపలేసి అక్రమ కేసుల్లో బనాయించి అక్రమ అరెస్ట్ చేయడం ప్రతీకార పాలన. గుర్తున్నారా? ఈ తరహా ఎప్పుడు కరెక్ట్ కాదు. రాజ్యాంగం ఉంది, చట్టాలు ఉన్నాయి. చట్టాలంటే మాకు నమ్మకం ఉంది. ఆ చట్ట ప్రకారం మీ మీద కూడా చర్యలు తీసుకోవడానికి మాకు కోర్టు నుండి సందర్భంగా చెప్పదలుచుకున్నాం. ఈ రాష్ట్రంలో బీసీల అణచివేతలో భాగంగా అనిల్ కుమార్ యాదవ్ని అరెస్ట్ చేయడం, విచారించడం కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. ఏ రాష్ట్ర వ్యాప్తంగా పరిశీలించిన అక్రమ కేసుల్లో మెజార్టీ పీపుల్ బీసీలే, మెజార్టీ కులాలు, వెనకబడి కులాలనే అరెస్ట్ చేయడం, దాడులు చేయడం, వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేయడం. రెడ్ బుక్ పాలన అంటే ఇదేనా అని చెప్పి అడుగుతున్నాం. మీరు రెడ్ బుక్ పేరుతోటి రాజ్యాంగాన్ని మీరు వంచనకు గురి చేస్తున్నారని కూడా సందర్భంగా చెప్పదలుచుకున్నా. కూడా సందర్భంగా మేము ఖండిస్తున్నా ఉన్నాం. అట్లాగనే మా అనిల్ కుమార్ యాదవ్ గారిని ఈ అక్రమ అరెస్ట్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కులాలు, అన్ని మతాలు, పార్టీలకు అతీతంగా బీసీ కులాలు ఖండిస్తున్నా ఉన్నాయి. మీకు రాబో కాలంలో ఇదే తరహాలో ఇంతకంటే ఎక్కువ శిక్షింపబడతారని కూడా వైసీపీ కూటమి పాలకులకు హెచ్చరించడం కూడా జరిగింది. మీరు అక్రమ కోరికలు చేస్తూ ఇచ్చిన హామీలు అమలుపరచకుండా ప్రజల్లో డైవర్షన్ పాలిటిక్స్ అని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. ఇది డైవర్షన్ పాలిటిక్స్ కాదా? ఎందుకంటే సూపర్ 6లో భాగంగా ఏమి ఇచ్చారని చెప్పి ప్రజలు అడుగుతారేమని చెప్పి అనిల్ కుమార్ యాదవ్ని ఒక జిల్లాలో ఒక మంత్రిని, మాజీ మంత్రిని అట్లా అరెస్ట్ చేయటం అంటే ఇది రాజ్యాంగ వ్యతిరేక విధానం, ప్రజా వ్యతిరేక విధానం, ప్రజలను వంచన చేయటం, ప్రజలను దగా చేయటం అని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. అట్లాగే హై స్కూల్లో చూడండి, ఇంగ్లీష్ మీడియం తీసేయడానికి సిద్ధపడుతున్నారు, సిబిఎస్ఈ విధానం తీసేస్తున్నారు. మా పిల్లలు ఏం చదువుకోవాలని చెప్పి అడుగుతామన్నా. మీరు ఏం చెప్పారు ఎన్నికల ముందు? ఏం హామీలు ఇచ్చారో? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏమైతే ఇచ్చారో వాటికంటే రెట్టింపిస్తామని చెప్పి పలికిన డీసీఎం గారు, సీఎం గారు, మీ మాటకి విలువ లేదా? మీరు మాట తప్పడం అంటే ఈ ప్రజలను వంచడమే, ఈ ప్రజలను అగౌరవపరచడమే అని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాం. కాబట్టి ప్రజలందరూ గమనిస్తున్నారు. మీకు సంవత్సరం 4 నెలల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద వ్యతిరేకత వచ్చి ఆ వ్యతిరేకతని ఎట్ట మీరు తప్పించుకోవాలా, ఆ ప్రజాగ్రహానికి ఎట్ట తప్పించుకోవాలనే కుట్రతోటే ఈ అరెస్టులు, ఈ దగా కుట్ర మోసం కూడా సందర్భంగా చెప్పదలుచుకున్నా. నా పేరు ఏడుకొండల యాదవ్. ఇంగ్లీష్ మీడియం విద్యా పరిరక్షణ వేదిక. ఈ ఆంధ్రప్రదేశ్లో ఇంగ్లీష్ మీడియం విద్యను బలోపేతం చేయాలి, అన్ని స్కూల్లో ఇంగ్లీష్ మీడియం కొనసాగించాలి. ఇంగ్లీష్ మీడియం తీసేస్తే రాబో కాలంలో ప్రజలు ఎట్టబడి కాలంలోకి రాకుండా తరిగి కొడతారని కూడా సందర్భంగా చెప్పదలుచుకున్నాం. సార్ మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం మాట్లాడుతారు? పల్నాడు జిల్లా నుంచి వచ్చాము. పల్నాడు జిల్లా బీసీల అధ్యక్షుడిని, గాంధీ నా పేరు. ఈరోజు అనిల్ కుమార్ యాదవ్ గారిని విచారణకు పిలిచారని తెలియగానే పల్నాడు నుంచి కూడా అందరం కూడా పెద్ద ఎత్తున రావడం జరిగింది. కానీ ఇక్కడ వచ్చి చూస్తుంటే ఇక్కడ అనిల్ కుమార్ యాదవ్ గారు ఒక సామాన్య కార్యకర్త నుంచి రాష్ట్ర స్థాయి నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడిగా ఎదగడం చూసి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు వాళ్ళు ఓర్చుకోలేని విధంగా ఈరోజు అక్రమ కేసులు పెడతా ఉన్నారు. ఆయన ఈ కేసులకి భయపడేవాడు కాదు. ఈయన భయపెట్టి అనిల్ కుమార్ యాదవ్ గారిని అరెస్ట్ చేస్తే బీసీలందరూ రాష్ట్రంలో భయపడతారని ఒక దురుద్దేశంతో ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కానీ ఇంతగా రెచ్చిపోయి ఇంకా ఈ రాష్ట్రం మొత్తం కూడా అడ్డగోలుగా వీళ్ళు కేసులు పెడతా ఉన్నారు బీసీల మీద. బీసీలు ఎన్నుముఖని చెప్పి అధికారంలోకి వచ్చి బీసీలు నడ్డి విరుస్తూ ఉన్నారు. కానీ బీసీలు అందరూ కూడా వీళ్ళకి తగిన విధంగా బుద్ధి చెబుతామని రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేమందరం టీములుగా ఏర్పడి తిరిగి వీళ్ళ యొక్క దురాఘాతాలను ఎండగట్టి రాబోయే ఎన్నికల్లో వీళ్ళు టీడీపీ వాళ్ళని బంగాళాఖాతంలో కలిపేదానికి బీసీలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇంకొకటి అంటే అనిల్ కుమార్ యాదవ్ మంత్రిగా ఉన్నప్పుడు కొన్ని క్వార్జీలు అక్రమాలకు పాల్పడ్డారంటూ ఆల్రెడీ ఇప్పుడే కేసు కూడా ఎఫ్ఐఆర్, దీని మీద అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. దాన్ని మీరు ఎలా చూస్తారు? కేసులు అనేవి ఈ రాష్ట్రంలో వార్డు మెంబర్ నుంచి పీఎం దాకా అధికారంలో ఉన్న వాళ్ళు, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ మీద కేసులు పెడడానికి అవకాశాలు ఉన్నాయి. అవి తేలినప్పుడు కదా, ముందు ఏదో గుడ్డ కాల్సి పైన ఎత్తే వాళ్ళు కడుక్కునేటప్పటికి టైం పట్టింది.
ఈ లోపు మన పని మనం చేసుకోవచ్చు అని చెప్పేసి తప్పులు వాళ్ళు చేయటం, నిందల ప్రతిపక్షాల మీద వేయటం, వాళ్ళు చేసే కప్పిపుచ్చుకోవడానికి మాత్రమే ఇలాంటి బయటికి రాకుండా నోరెత్తకుండా మాట్లాడిన వాళ్ళని కేసులు పెట్టి ఈ విధంగా హింసిస్తా ఉన్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మైనింగ్ శాఖ అధికారులు తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన మొదటి రోజుల్లోనే అక్రమ మైనింగ్ జరగలేదు అని చెప్పి సర్టిఫై చేశారు. అది కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని మళ్ళీ మీరు మార్చి మీ ఇష్టం వచ్చిన మార్చుకు మీకు అధికారం చేతిలో ఉందని మీ ఇష్టం వచ్చిన మార్చి ఇక్కడ మళ్ళీ లేని వ్యక్తులను అందులో యాడ్ చేసి అక్రమ కేసు కట్టడం కాదా? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? పల్నాడు జిల్లా చిలకలూరుపేట. ఆలా శివగోపి యాదవ్, బీసీ సంఘం స్టేట్ యోజన విభాగం ప్రధాన కార్యదర్శి. ఈరోజు విచారణ పేరుతో ఒక వైసీపీలో ఉన్న బీసీ నేతలను అందరిని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. ఎన్నాళ్ళు ఇబ్బంది పెడతారు అంటే, మీకు అధికారం ఉంటే బీసీ నేత ఉన్న వైసీపీలో ఉన్న బీసీ నేతలను అందరినీ కేసులు కట్టి విచారణ పేరుతో భయప్రాంతం గురి చేస్తే కింద స్థాయి బీసీ నేతలు కూడా భయపడతారనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం బీసీ నేతలను అందరినీ కూడా అనిల్ కుమార్ యాదవ్తో సహా, అనిల్ కుమార్ యాదవ్ గారు ఈరోజు సిరి అప్పలరాజు గారు బీసీ నేత, మరి అనేక మంది బీసీ నేతల మీద, వైసీపీలో ఉన్న బీసీ నేతల మీద మాజీ మంత్రులు ఈయన మరి ఈ రోజు చాలా ఇబ్బంది పెట్టి గురి చేస్తున్నారు. ఇది తీవ్రంగానేమో బీసీ సంఘాల నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాము. మాది టీడీపీ పార్టీ వాళ్ళు మేము బీసీలకు ఎన్నుముక్క అంటారు. ఎక్కడ ఎన్నుముక్క? ఈ రోజు రాష్ట్రంలో ఉన్న బీసీ మాజీ మంత్రుల మీద అక్రమ కేసులు పెట్టడం, అక్రమంగా నోటీసులు ఇవ్వటం, ఇష్టారాజ్యంగా భయప్రాంతం గురి చేస్తే ఒప్పుకునే పరిస్థితి లేదు. ఈ రాష్ట్రంలో ఏ పార్టీ అయినా అధికారం రావాలంటే ఒక బీసీలే ఈ రాష్ట్రంలో ఓటింగ్ ఉన్న 60% ఉన్న ఓటింగ్ గెలిపించాలంటే. అంతేకాకుండా టీడీపీకి రోజులు దగ్గర పడే రోజులు దగ్గరకు వచ్చినాయి. బీసీలు అందరూ కూడా ఎదురు తిరిగి మిమ్మల్ని మళ్ళీ 2019లో ఏ రకంగా అయితే మిమ్మల్ని వెనక్కి పంపించారు, అదే రోజులు 2029 ఖచ్చితంగా బీసీలు అందరూ కలిసి కూడా వెనక్కి పంపిస్తారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఇదే బీసీలు కలిసి అందరూ కలిసి ముఖ్యమంత్రి గారు చేస్తారని కోరుకుంటున్నాం. అనిల్ కుమార్ అనే విచారణని ఎలా చూస్తారు? మీరు అందరూ చూస్తున్నారు కదా, గత 20 రోజుల ముందు ప్రశాంతి మేడం కోర్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి మన ప్రసన్న కుమార్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చెప్పిన వల్ల, దానివల్ల మన అనిల్ కుమార్ రెడ్డి గారు నవ్వారని, అదే విధంగా మన రూరల్ డిఎస్పీ గారి దగ్గర అనిల్ కుమార్ యాదవ్ గారికి విచారణకి పిలవడం జరిగింది. మీరు అందరూ చూశారు. అదే ప్రశాంతి మేడం ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి సుమారుగా 200 మందికి పంపించి ఆయన ఇల్లు మొత్తం ధ్వంసం చేయడం జరిగింది. ప్రశాంతి మేడంకి పిలిచి విచారణ చేయాలి కదా, చేస్తున్నారా? అదేవిధంగా అనిల్ కుమార్ యాదవ్ గారి పైన కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆమె కూడా పిలిచి విచారణ చేయాలి కదా, ఎందుకంటే అధికారం ఉంది కదా. అధికారం శాశ్వతం కాదు, ఒక సంవత్సరమే అధికారం ఉండేది. ఇప్పుడు జమిలీ ఎలక్షన్ వస్తుంది, అందరికీ లెక్క చూస్తాం. ఎవరికైనా మన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి వార్డు నెంబర్ నుంచి ఎమ్మెల్యే మినిస్టర్ ఎంపీలుగా ఎవరైనా జైలుకి పంపిస్తున్నారో వాళ్ళందరికీ లెక్క ఉంటుంది. రేపు మన అధికారం వస్తుంది, ఎవరికి వదలము ఖచ్చితంగా. ఇది పరిస్థితి. అయితే ఇక్కడ పరిస్థితి మీరు చూస్తున్నారు. పోలీసులు కూడా కనీసం మాట్లాడినా కూడా చేస్తున్నారు. కనీసం మాట్లాడుతున్నారు సార్. మీరు ఈ విధంగా చేస్తే ఎట్లా సార్? కనీసం మాట్లాడే హక్కు కల్పించండి సార్. మీడియా కూడా ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు సార్. ఒక్క 2 నిమిషాలు సార్. మీరు మీడియాని కూడా చేయబాకండి సార్. ఇది పరిస్థితి. అంటే అనిల్ కుమార్ యాదవ్ విచారించడం చూడండి పోలీసులు ఎలా చూస్తున్నారు. అయితే కనీసము వీళ్ళు మాట్లాడే హక్కు కూడా లేకుండా ఇచ్చేస్తున్నారు. ఈ విధంగా అంటే అనిల్ కుమార్ యాదవ్ ని విచారణ నిమిత్తం ఇక్కడ వచ్చారండి పల్నాడు, అదేవిధంగా నెల్లూరు జిల్లా నల్లూరు నుంచి కూడా పెద్ద ఎత్తున వచ్చారు. అయితే పోలీసులు మాత్రం ఇక్కడ ఎవరిని మాట్లాడకుండా అడ్డుపడుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. విడుదల టీవీ నెల్లూరు నుంచి తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.